ఆవిళ్ళ మాట్లాడడానికి, ఆవిళ్ళ ఉండడానికి ట్రై చేస్తున్నానండి. అంతే. వాళ్ళ బాధ తీర్చమని నిన్నెవరైనా అడిగారా అమ్మా? లేదా నువ్వు అరుంధతిలా మాట్లాడితే వాళ్ళ బాధ పోతుందని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. మరి నీ అంతట నువ్వే పిల్లల విషయంలో అలా ఎలా నిర్ణయం తీసుకుంటావమ్మా? వాళ్ళమ్మ ఫోటో చూస్తేనే వాళ్ళు బాధపడతారని ఫోటో కూడా కళ్ళ ముందు పెట్టలేదనా మీక నా కొడుకు? అలాంటిది నువ్విలా ప్రతిసారి వాళ్ళమ్మలా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించావా? పెద్దవాళ్ళం మాకే నువ్వు అరుంధతిలా మాట్లాడుతుంటే మా మనసు ముక్కలైపోతుంది. అలాంటిది వాళ్ళ పిల్లలు, వాళ్ళెంత బాధపడతారో నీకు తెలుసా? సారీ ఆంటీ. పిల్లల బాధ తీరుద్దాం అనుకున్నాను, కానీ ఇంకా బాధ పెడుతున్నానని అనుకోలేదు. చూడమ్మా, అయిందేదో అయిపోయింది. ఇక నువ్వు వాళ్ళ అమ్మలా ఉండవలసిన అవసరం లేదు. నువ్వు నీలాగా ఉంటే చాలు, సరేనా? సరేనండి. పదవే. పిల్లల మీద కన్న ప్రేమ ఎలా దాచుకోగలను మావయ్య గారు? అయినా మీరు చెప్పింది కూడా కరెక్టే. ఎప్పటికీ కలిసి ఉండలేనప్పుడు వాళ్ళకి మళ్ళీ దగ్గర అవ్వడంలో అర్థం లేదు. పిల్లలు భాగి ఒకటైపోయారు కాబట్టి ఇక భాగిని ఆయన్ని ఒకటి చేసేస్తే నేను వచ్చిన పని అయిపోతుంది. వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. ఏమైందండి? ఏమైందే? గా కార్ని మీరు గట్ల చూస్తారు? అది మనోహరి కార్. అంటే మనోహరి వచ్చింది. సార్, నేను చెప్పినా కదా, నేను చూసింది మనోహరినే. మీరే నా మాట వినలేదు. మీతో అనాథ శరణాలయానికి వెళ్తున్నానని చెప్పి కోర్టుకి ఎందుకు వచ్చింది? అయిపోయింది మనోహరి, అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నిన్ను ఎవరు తప్పించలేరు. రాథోడ్, మనోహరికి కాల్ చేయి. ఓకే సార్, కాల్ చేస్తాను. చిత్ర, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వెళ్ళావు. ఓకే ఓకే. హాయ్ సార్. చిత్ర, నువ్వేంటి ఇక్కడ? మా ఫ్రెండ్ కేసు ఒకటి హియరింగ్ ఉంటే తనకి తోడుగా వచ్చాను సార్. ఇందాక భాగ్యని కూడా కలిశాను. ఏదో ప్రోగ్రామ్ ఉందని ఆ పని మీద వచ్చామని చెప్పింది. అవును. నీతో మనోహరి కూడా వచ్చిందా చిత్ర? లేదు సార్. ఎందుకలా అడుగుతున్నారు? ఓ, కార్ని చూసి అడుగుతున్నారా? మనోహరి ఆశ్రమానికి వస్తే నేనే తన కారు తీసుకుని ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ అమర్,
చిత్ర చెప్పేది ఒక్కసారికి నమ్ము. మనోహరి గిట్లా వచ్చింది సార్, నేను చూసిన. అనాథాశ్రమంలో ఉన్న మనోహర్ని నువ్వు ఇక్కడెలా చూసావు? ఏమైంది సార్? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, కరుణ ఎవరినో చూసి కన్ఫ్యూజ్ అయినట్టుంది. మనోహరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళొస్తాను సార్. బాయ్ బాయ్. ఒసే, గా పోరి ఖచ్చితంగా ఏదో దాస్తుందే. మనోహరి గీ పోరి కలిసి ఖచ్చితంగా ఏదో చేస్తుర్రు. నువ్వు జరంత జాగ్రత్తగా ఉండు. రాథోడ్, సార్. కార్తీ. ఓకే సార్. సరే, నేను బయలుదేరుతాను. గాడ్, ఈ బాగి సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తా. బాలిక, బాలిక, ఏమైనది? ఉన్నట్టుండి నీ మస్తిష్కమునకు పదును పెట్టుచుంటివి, ఎందులకు అంతగా ఆలోచించుచుంటివి? బాలిక, మేము నీతోనే మాట్లాడుచున్నాము. ఏమి జరిగినది? చెప్తే మాత్రం విని ఊరుకోవడం తప్ప ఆరుస్తారా తీరుస్తారా? ఏమంటివి ఏమంటివి? ఈ చిత్ర విచిత్ర గుప్తుడు చేయలేనివి కూడా ఉన్నవా? చిలుకవలే మారవలెన, మానవుని వలె మారవలెన, లేక మా రూపమునే మార్చవలెన? చెప్పుము, ఏమి మార్చవలనో చెప్పుము. మా ఆయన మనసు మార్చాలి. మార్చగలరా? మార్చగల ఆయన నా జ్ఞాపకాలతో ఒంటరిగా మిగిలిపోకూడదు. నా చెల్లెలు నా పిల్లలకి తల్లిగానే మిగిలిపోకూడదు. ఇద్దరు భార్యాభర్తలు అవ్వాలి. కొత్త జీవితం మొదలు పెట్టాలి. దానికి ఏమైనా చేయగలరా చెప్పండి. నీవు అటులు అడిగినచో మేమేమి చెప్పగలము? నీ పతిదేవుని మనసులో నీ ఉన్నావు. నిన్ను మరువలేక ఆ బాలికతో కలిసి ఉండలేక అతగాడు ఇబ్బంది పడుచున్నాడు. ఆ ఇబ్బందే ఇద్దరి మధ్య నుంచి తొలగించాలి. అది ఎలా చేయాలో అర్థం కావడం లేదు గుప్తా గారు. నీవు నీ పతిదేవుని వద్దకు వెళ్ళి నిన్ను మరచి ఆ బాలికతో కొత్త జీవితమును ప్రారంభించమని చెప్పుము. అప్పుడు నేను అనామిక బాడీలోకి ఎలా వచ్చానో అన్న దగ్గర నుంచి మొత్తం జరిగిందంతా చెప్పాలి. చెప్పమంటారా? వలదు వలదు, ఆగుము. మేమే ఏదో ఒకటి యోచించదము. వలదు. ఏదో ఐడియా వచ్చింది, చెప్పండి. మరి అది అంత సురక్షితమైన మార్గము కాదు అని అనిపించుచున్నది. చూస్ చేసుకునే లగ్జరీ అయితే నాకు లేదు. మీరు చెప్పండి ప్లీజ్. ఒక పసరు మందు ఉన్నది. అది గనక సేవించినచో మస్తిష్కమున మతిస్థిమితము తప్పి ఎంతటి ఘనుడైనను సతీమణికి లొంగిపోవును. అవునా? అర్జెంటుగా మంత్రం వేసి ఆ మరుగు మందుని తెప్పించండి. ఎలాగైనా ఆయన తాగేలాగా చేస్తాను. బాగీకి దగ్గరైపోతాడు. ఏంటి ఇంకా చూస్తున్నారు? కళ్ళు మూసుకుని ధూమ్ తత అంటారు కదా, అనేయండి. తీసుకొదము.
తీసుకొనము. మా ఆభరణములన్నీ నీవే ధరించి మా బాధ్యతలు కూడా నీవే నిర్వర్తింపుము. నీవే ధూమ్ తటా అని పిలువుము. మేము ఎప్పటి వలె అతడికి పోయి మొక్కలకు జలము పోయిచు కాలక్షేపము చేయుదు. అయ్యో సారీ గుప్తా గారు, సారీ ప్లీజ్. ఆయన భాగ్య ఒకటయ్యే మార్గం దొరికిందన్న ఆనందంలో అనేశాను. ప్లీజ్ గుప్తా గారు, ఇప్పుడు ఆ పసరు మందు కోసం వెళ్ళి సంపాదించేంత టైం నా దగ్గర లేదు. ప్లీజ్. సరే ఆపుము. మేము అంగీకరించిన పిమ్మట చేయక తప్పునా? ధూమ్ తటా. ఇదిగో తీసుకొనము. గుప్తా గారు, ఇది తాగించేస్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు కదా. అయ్యదరు, కానీ అది చాలా ఈ మాత్రం హింటిస్తే చాలు, అల్లిపోతా. బాలిక నా మాట శాంతము వినుము. బాలిక హతవిధి. ఈ బాలికకు ఆత్రము ఎక్కువ, ఆలోచన తక్కువ. అది చాలా శక్తివంతమైనదని చెప్పులోపే వెళ్ళిపోయినది. హతవిధి, ఈ రాత్రికి ఏమి జరుగునో ఏమో. ఊహించుటకే భయంగా ఉన్నది. అనామిక, అనామిక, ఆంటీ, బాగి ఎక్కడా? పిల్లల రూమ్ లో వద్దా ఆంటీ? పిల్లల రూమ్ లోనా? ఆ. సరే, నేను వెళ్తాలే. అమ్మయ్యా. నిర్మలా, పాలు తీసుకురమ్మని ఎంతసేపు అని చెప్పి. తెస్తున్నానండి. పాలు. అయ్యో. అనామిక, ఆంటీ, పాలేంటి అక్కడ దాచిపెడుతున్నావు? దాచట్లేదు, కాచి గ్లాస్లో పోసానంతే. అమ్మయ్యా, కరెక్ట్ టయానికి పాలు కలిపి పెట్టావు. మీ అంకుల్ చూడు, పాలు కావాలని చిన్న పిల్లళ్ళ కేకలు పెడుతున్నారు. ఇలా ఇవ్వు. ఆహా, ఆంటీ, ఈ పాలొద్దు. అంకుల్కి వేరే గ్లాస్లో పాలు కల్పిస్తాను. ఏ, ఈ గ్లాసులో పాలకేమైంది? అది ఇందులో షుగర్ ఎక్కువ వేశాను. 4 రోజుల నుంచి ఒక్క స్పూన్ అయినా షుగర్ వేయమని ఒకటే గొడవ చేస్తున్నారు. ఇవాళైనా ఇలా కుదిరినట్టుంది. ఇటివ్వమ్మా. అయ్యో, అంటే ఆంటీ, పాలు చల్లగా అయిపోయాయి. నేను వేరే పాలు వేడి చేసిస్తాను. ఏం పర్వాలేదమ్మా, షుగర్ వేసిన సంబరంలో ఆయన ఎలా ఉన్నా తాగేస్తారు. అయ్యో వద్దంటీ, వద్దు. ఏ, ఎందుకమ్మా? ఇటివ్వు. ఆంటీ వద్దంటీ, ప్లీజ్. పర్వాలేదులేమ్మా, ఇటివ్వమ్మా. అది అది కాదు ఆంటీ. అయ్యో అయ్యో, ఇప్పుడు పసరు కలిపిన పాలు మావయ్య ఏమైనా తాగేస్తే. అయ్యో దేవుడా దేవుడా దేవుడా, ఎలాగైనా మావయ్య గారిని తాగకుండా ఆపాలి. మావయ్య గారు, మీకన్నిటికీ తొందరే, తీసుకోండి. అయ్యో తాగేస్తున్నారే. మీరు పడుకోండి. నిమ్ము డార్లింగ్. డార్లింగ్, పాతికేళ్ళుగా లేండి, కొత్తగా మళ్ళీ నన్ను నిమ్ము డార్లింగ్ అని పిలుస్తున్నారేంటండి? ఎందుకంటే
పాతికేళ్ల ప్రేమ ఒకటేసారి తన్నుకొచ్చింది కాబట్టి. ఏంటండి మనిషి ఊగుతున్నారు, మాట తూలుతుంది, ఏమైంది మీకు? లవ్ అయింది. ఇష్క అయింది, కాదలయింది. మీ బొందైంది, నా చెయ్యొదలండి. నీ చెయ్యి వదలను, నిన్ను వదలను. అయ్యో ఏంటండి ఇది? నిమ్ము డార్లింగ్, నాకు నీతో డాన్స్ చేయాలని ఉంది. అయ్యో, గుప్తా గారు చెప్పినట్టు ఈ మందు నిజంగానే చాలా పవర్ఫుల్గా ఉన్నట్టుంది. హెక్ చేసేదేం లేదు. ఇంకా హాఫ్ మందు ఉంది. అది పాలలో కలిపి భాగ్యకిచ్చి ఆయనతో తాగించేలా చేస్తే ఆయనకు కూడా భాగ్య మీద లవ్ వస్తుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. చిత్రం మనకు అబద్ధం చెప్పడం ఏంటి? ఇవాళ మనోహరి కోర్టుకొచ్చింది రాథోడ్. మనోహరిని చూశానని చెప్తే నేను నమ్మలేదు, కానీ కార్ని చూసినప్పుడు క్లారిటీ వచ్చేసింది. పొద్దున్నే నేను దింపుతానంటే మాట దాటేసింది. మనం కార్ చూడగానే ఎక్కడ దొరికిపోతుందో అని చిత్రని పంపింది. మనోహర్ మేడం గారు మీకు అబద్ధం చెప్పి మరి కోర్టుకి ఎందుకు వెళ్ళారు సార్? అసలు ఆవిడకి అక్కడ పనేముంది? అదే తెలుసుకోవాలి రాథోడ్. మనోహరి మన దగ్గర ఏదో దాస్తుంది. అది తెలియకుండా ఉండడానికి అబద్ధాలు చెప్తుంది. సార్, అబద్ధం చెప్తున్నారని తెలిసి ఇంకా ఆలోచిస్తూ కూర్చోవడం ఎందుకు సార్? వెళ్ళి నిజం చెప్పమని గట్టిగా అడుగుదాం సార్. మనోహరి ఈసారి నిజం చెప్తుందనే గ్యారంటీ ఏంటి రాథోడ్? ఇంతగా నిజాన్ని దాచాలనుకునే మనోహరి నేను అడగగానే నిజం చెప్పేస్తుందా? అందుకే మనోహరిని అడిగే ముందు అసలు మనోహరి ఏం దాస్తుందో కనిపెట్టాలి. అప్పుడు అడిగితే మనోహరి చెప్పేది నిజమో అబద్ధమో తెలుస్తుంది. ఆహా, మొత్తానికి ఆ మనోహరి మేడం గారు సారు దృష్టిలో పడ్డారు. ఇంకా ఆవిడ గురించి సారుకు ఒక్కొక్క నిజం తెలిసిపోతుంది. అలాగే 6 యాక్సిడెంట్ కేసుని స్పీడప్ చేయాలి. భాగ్య కోల్కతా వెళ్తుందని ఎవ్వరికీ తెలీదు. అలాంటిది అక్కడ తన మీద అటాక్ చేయించగలిగారంటే ఎవరో ఫ్యామిలీని క్లోజ్గా వాచ్ చేస్తున్నారు. ఒక్కసారి నన్ను నమ్మి నా చెయ్యి పట్టుకున్న ఆరుని నేను కాపాడుకోలేకపోయాను. ఈసారి ఆ తప్పు జరగనివ్వను. బాగీ మీద అటాక్ చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. మీ గురించి పూర్తిగా తెలియక ఆట మొదలు పెట్టారు సార్. ఇప్పుడు మీరు మొదలు పెట్టబోయే వేట నుంచి ఎవరు తప్పించుకోలేరు సార్. సరే, వెళ్ళి రెస్ట్ తీసుకురాదు. రేపు మార్నింగ్ గుడికి వెళ్ళాలి కదా. ఓకే సార్, గుడ్ నైట్. ఇవాళ్టితో ఆయనకి భాగ్యకి మధ్య ఉన్న దూరం పోయి దగ్గరైపోతారు. ఎస్ దేవుడా, ఇప్పుడు ఈ గ్లాస్ భాగ్యకిచ్చి ఆయనకి ఇవ్వమని చెప్తా.
అలా చూస్తున్నావేంట అనామిక? ఈ ఇంట్లో పాలు తాగటం నేరం కాదు. నీకెప్పుడు ఏం కావాలన్నా అడగొచ్చు, తీసుకోవచ్చు. తాగు. ఆహా, ఈ పాలు నా కోసం కాదు సార్, మీకోసం. నా కోసం? హా. నా కోసం నువ్వెందుకు పనులు చేస్తున్నావు? నువ్వింట్లో పనులు చెయ్యొద్దు అని చెప్పాను కదా. ఆ, ఆ, అయినా కూడా ఎవరైనా పనులు చెప్తున్నారా? ఆహా, లేదు సార్, లేదు. నాకెవ్వరూ చెప్పలేదు. నేనే హెల్ప్ చేద్దామని చేశాను. అయ్యో అక్క, ఎందుకు మీరు శ్రమ పడుతున్నారు? నేను చేస్తానని చెప్పాను కదా. ఆ, ఇంకెప్పుడు చేయను సార్. ఏమండి, పాలు తాగండి.